వేసవి తీవ్రతపై విజయవాడ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి లీలా అందిస్తారు. ఆకాశం నుంచి నిప్పుల వర్షం కురుస్తున్నట్టుగా మారింది వాతావరణం. ఎండల తాటికి అసలు బయటికి రావాలంటేనే హడలెత్తిపోతున్నాం. ఒక బయటికి వస్తేనే కాదు, ఇంట్లో ఉన్నా కూడా ఉష్ణోగ్రతలకి ఒంట్లో నుంచి మంటలు వస్తున్నటువంటి పరిస్థితి అయితే నెలకొంటుంది. విజయవాడలో అయితే మాత్రం ఎండలు అయితే మాత్రం ఏ రకంగా దంచి కొడుతున్నాయి అనేది మీకు వ్యూ కనిపిస్తుంది. ఇప్పుడు ప్రజెంట్ మనం ఎప్పుడు రద్దీగా ఉండేటటువంటి మన బెంచ్ సర్కిల్ దగ్గర ఉన్నటువంటి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాము. ఫ్లైఓవర్ దగ్గర ఎప్పుడు లక్షలాది వాహనాలతో ఎప్పుడు కిక్కిరిసిపోయి ఉండేటటువంటి ఈ రోడ్డు మొత్తం కూడా నిర్మానుషంగా మారింది. దానికి తోడు ఎండల తీవ్రత ఎక్కువగా ఉండడంతో బయటకు వచ్చే వాళ్ళు లేకపోతే వ్యాపారానికి వెళ్లే వాళ్ళ సంఖ్య కూడా పూర్తిగా తగ్గించేశారు. కేవలం ఉదయం 8:30-9 గంటల సమయానికి ఎవరైనా సరే ఉద్యోగస్తులు కానీ వ్యాపారస్తులు కానీ బయటకు వచ్చేస్తున్నటువంటి పరిస్థితి. 10 సంవత్సరాల తర్వాత ఇంతటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నటువంటి పరిస్థితి. 48 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు విజయవాడలో నమోదవుతున్నాయి. అంటే ఏ రేంజ్లో ఎండలు మండిపోతున్నాయో మనకు అర్థమవుతున్నటువంటి పరిస్థితి. దీంతో ప్రజలు బయటికి రావాలన్నా బయట వచ్చి ఉండాలన్నా కూడా కనిపించిన పరిస్థితి. మీరు చూస్తున్నారు వ్యూ మొత్తం ఖాళీగా నిర్మానుషంగా ఉన్న రోడ్ల పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే బయటికి వస్తే మాత్రం ఎండలు తాట తీసేస్తేనే చర్మం ఒలిసేటటువంటి పరిస్థితి. దానికి తోడు రోహిణి కార్తీ స్టార్ట్ అయిపోయింది. రోహిణి కార్తీ వస్తేనే రోడ్లు బద్దలైపోయి ఎండలు నమోదవుతాయి అంటారు. దీంతో అయితే మాత్రం ఇటు వైద్య శాఖ కావచ్చు లేకపోతే ఇటు వాతావరణ శాఖ ఇద్దరు కూడా పూర్తి స్థాయిలో హెచ్చరిస్తున్నారు. కేవలం ఉదయం ఏదైనా పనులు కనుక ఉంటే కనుక మీరు 10 గంటల లోపే ముగించుకోవాలని చెప్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు 5 గంటల వరకు కూడా బయటికి రావద్దని చెప్తున్నారు. ఒకవేళ వస్తే కూడా మినిమం ప్రికాషన్స్ తీసుకోవాలని అయితే మాత్రం ఇటు వాతావరణ శాఖ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడికక్కడ కూడా ఎండలు వేడి పుట్టించడంతో మంటలు అంటే ఒంట్లో నుంచి మంటలు పుట్టిస్తున్నాయి. బయటకు వచ్చిన వారి పరిస్థితి అట్లాగే ఉంది, ఇంట్లో కూర్చున్న వారి పరిస్థితి కూడా అంతే ఉంది. ఖచ్చితంగా చల్లని పదార్థాలు అంటే చల్లని శీతల పానీయాలు ఎక్కువగా తీసుకుంటున్నారు. లేకపోతే మజ్జిగ లాంటివి ఎక్కువ తాగమని చెప్తున్నారు, కొబ్బరి నీళ్ళు తాగమని చెప్తున్నారు. బయటకు పసిపిల్లలు అయితే అసలు బయటికి ఎండలో తీసుకురావద్దని అయితే మాత్రం వాతావరణ శాఖ చెప్తున్నారు. ఒక పక్క ఈ రకమైన ఎండ ఉంటే సడన్ గా నిన్నటి నుంచి గాలులు స్టార్ట్ అయిపోయి వడగాల్పులతో పాటు ఉక్కిరి బిక్కిరి. దీంతో పాటు ఉన్నట్టుండి వాతావరణం చల్లబడ్డం, వర్షం కురవడం, మళ్ళీ వెంటనే ఎండ రావడం, ఇలాగ వాతావరణంలో రకరకాల మార్పుల కారణంగా రోగాలు ఎక్కువగా రావడం, జ్వరాలు ఎక్కువగా రావడం, దీంతో హాస్పిటల్స్ కూడా కిక్కిరిసినటువంటి పరిస్థితి. అయితే ఓవరాల్గా పెరుగుతున్న ఎండల కారణంతో అయితే మాత్రం రాష్ట్రం అంతా కూడా ఇరు రాష్ట్రాల ప్రజలు కూడా ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. స్పెసిఫిక్గా ఏపీలో అయితే మాత్రం ఎండల తీవ్రత మామూలుగా లేదు. సో కాబట్టి ప్రతి ఒక్కరు ఇంట్లోనే ఉండి మినిమం ప్రికాషన్స్ తీసుకుంటూ జాగ్రత్తగా పసిపిల్లల్ని వృద్ధుల్ని జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తున్నారు. బయటకు వచ్చినా కూడా 10 గంటలు లోపే బయటకు రావాలని చెప్తున్నారు. సాయంత్రం 4-5 వరకు అయితే మాత్రం బయట తిరగకుండా ఉంటే బెటర్ అని అయితే మాత్రం ఇటు వైద్య శాఖ అటు వాతావరణ శాఖ కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ శోభనాథ్ గిరితో లీలా, ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, విజయవాడ.